జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సరిగ్గా చైనాకి సంబంధించిన వార్తలకు వెళదాం. చైనా బీజింగ్ కి రష్యా అధినేత పుతిన్ వెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి జాయింట్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అదే సమయంలో ఇంకొక వైపు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చైనా పైన టారిఫ్స్ ఇంపోజ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇంకొక వైపు తైవాన్ కి సంబంధించిన వార్త ఇప్పుడు కీలకంగా కనబడుతోంది. తైవాన్ లో కొత్త ప్రెసిడెంట్ కొలువు తీరారు. అండ్ అండ్ ఇంతకు ముందు నుంచి కూడా తైవాన్ చాలా సన్నద్ధంగా ఉంది. చైనాతో యుద్ధం వచ్చిన సైతంగా ఉన్నాము అనే స్టేట్మెంట్స్ మనం గతం నుంచే చూస్తూ ఉన్నాం. అండ్ కొత్త ప్రెసిడెంట్ కూడా చైనా విషయంలో చాలా టఫ్ తీసుకున్నట్టుగా కనబడుతోంది. అండ్ కొన్ని విజువల్స్ ఇంటర్నెట్ లో వాళ్ళు రిలీజ్ చేసిన మేము సన్నద్ధంగా ఉన్నాం, సర్వసన్నద్ధంగా ఉన్నట్టుగా మిలిటరీకి సంబంధించినటువంటి విజువల్స్ కావచ్చు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించి కావచ్చు, అండ్ చాలా వరకు రిజర్వ్ ఆర్మీకి సంబంధించి కావచ్చు, వాళ్ళు చాలా విషయాలు తైవాన్ చైనాని గట్టిగా ఢీకొంటున్న ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తోంది. అండ్ చైనా డ్రిల్స్ కూడా నిర్వహిస్తోంది. తైవాన్ చుట్టూతా డ్రిల్స్ నిర్వహించడం, తైవాన్ ను భయపెట్టే ప్రయత్నం కూడా చైనా చేస్తోంది. ఈ పరిణామాల గురించి మీ విశ్లేషణ ఏంటి? ఈ డెవలప్మెంట్స్ ని మీరు ఎట్లా చూస్తారు? మనకు కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, అతను గతంలో ఉన్నటువంటి చాయ్ ఇన్ వెంగ్ పార్టీకి సంబంధించినటువంటి విలియం లే అన్నటువంటి వ్యక్తి కొత్తగా ప్రెసిడెంట్ పోస్ట్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సమయానికి చైనా వాళ్ళకు గట్టి గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి మొత్తం తైవాన్ని సరౌండ్ చేసి 4-5 ప్రాంతాల నుంచి వాళ్ళు చాలా యుద్ధ విన్యాసాలు చేశారు. మొట్టమొదటిసారి తైవాన్ని ఆక్రమించుకోవడం ఎలా అన్నదానికి ఒక డ్రై రిహార్సల్ లాంటి యుద్ధ విన్యాసాలు వాళ్ళు చేశారు అక్కడ. అతను కూడా ప్రెసిడెంట్ విలియం లే అన్నటువంటి వాళ్ళ కొత్త ప్రెసిడెంట్ ఇనాగరల్ స్పీచ్ లో అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, మీరు మమ్మల్ని బెదిరించడం మానేయండి, మీరు బెదిరించడం అంటూ చేస్తే కనుక ఈ 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి వాణిజ్యము సంబంధాలు దెబ్బతింటాయి, అవి శాంతియుతంగా మమ్మల్ని ఉండనివ్వండి, మీరు శాంతియుతంగా ఉండండి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆబ్వియస్లీ ఆ పార్టీ అంటేనే వాళ్ళకు మనకు మన పిఆర్సి చైనా ఏదైతే బీజింగ్ చైనా ఉన్నదో వాళ్ళు దాన్ని ఆ పార్టీని వ్యతిరేకిస్తారు. ఆ పార్టీ అందరూ సపరేటిస్ట్స్, చైనా నుంచి విడిపోవాలన్నటువంటి వేర్పాటువాదులు అని చెప్పేసి వాళ్ళకి ముద్ర వేశారు. కాబట్టి విలియం లేయిన్ కూడా అతను చాలా డేంజరస్ సపరేటిస్ట్ అంటూ వాళ్ళు పేర్కొనడం, దాంతో అక్కడ ఘర్షణ వాతావరణం గణనీయంగా పెరిగింది. గతంలో ఏంటంటే ఏదో బెదిరింపు చర్యలుగా వాళ్ళు ఏవో కొన్ని ఫ్లైట్లు పంపించేవాళ్ళు, ఏదో చుట్టుపక్కల ఏవో విన్యాసాలు చేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం వాళ్ళ రాకెట్ ఫోర్సెస్ కానీ, వాళ్ళ షిప్పులు కానీ, ఎయిర్ క్రాఫ్ట్లు కానీ, మిసైల్స్ కానీ అన్నీ కూడాను స్ట్రాటజిక్గా దీన్ని తైవాన్ని ముట్టడి చేసి దాన్ని కబ్జా తీసుకోవాలంటే ఏం చేయాలి అన్న దృష్ట్యా వాళ్ళు చేశారు. వాళ్ళ అఫీషియల్ మీడియాలో వాళ్ళు ఒక యానిమేటెడ్ వీడియోని రిలీజ్ చేశారు. రేపటి రోజు తైవాన్ని వాళ్ళు కనుక ఆక్యుపై చేస్తే ఎటువంటి మేజర్ అటాక్ ఉండబోతున్నదో, ఎలా తైవాన్ని కంప్లీట్గా ధ్వంసం చేసి వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు అన్నటువంటి ఒక వీడియో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒకటి తైవాన్కి బెదిరింపు చర్య, రెండవది తైవాన్ని సమర్థిస్తున్నటువంటి జపాన్, ఫిలిప్పైన్స్, తర్వాత కొరియా, తర్వాత అమెరికా, వీళ్ళకు కూడా ఒక వార్నింగ్ సైన్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళని ఎలా మేము ఓడిస్తాము అన్నటువంటి బెదిరింపు వాళ్ళు చేయడం జరిగింది. ఇదే సమయంలో అమెరికాలో ఉన్నటువంటి ఒక థింక్ ట్యాంక్ సంబంధించినటువంటి ఒక స్లో కాల్డ్ విశ్లేషకుడు, వాళ్ళ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తి, రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి, అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, గువామ్ లాంటి ప్రాంతంలో పెసిఫిక్ లో మనం ఇంతవరకు కూడాను మనల్ని ఎవరు బెదిరించలేరు, మనల్ని ఎవరు టచ్ చేయలేరు అన్నటువంటి ధీమాతోటి మనకు ఉన్నటువంటి స్థావరాల్లో మనం పెద్ద ప్రొటెక్షన్ పెట్టుకోలేదు. ఈరోజు చైనా అటాక్ చేసినట్టుగా గువామ్ని మొత్తాన్ని రమారమి 90% మన అసెట్స్ అన్ని ఫస్ట్ అటాక్ లోనే నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. మనకి ఎయిర్ క్రాఫ్ట్ కి బంకర్లు కూడా సరిగా లేవు, ప్రొటెక్షన్ లేదు మనకు అంటూ ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అంటే చైనా ఒక విధమైన మెసేజ్ పంపిస్తున్నది వీళ్ళందరికీ కూడా, మేము చాలా పవర్ఫుల్, మాతో పెట్టుకోకండి, మేము పెట్టుకుంటే కనుక మేము ఏమైనా చేయగలం అన్నటువంటి మెసేజ్ ఈ డ్రిల్స్ వల్ల, దీనివల్ల, ఈ రెండింటి వల్ల వాళ్ళు చేస్తున్నారు. జో బైడెన్ లాంటి వీక్ ప్రెసిడెంట్ ఉంటే కనుక మరి ఏమవుతుందో తెలియదు. వాళ్ళ కొడుకు హంటర్ బైడెన్ ఎంత కాంప్రమైజ్డో మనకు తెలుసు చైనా తోటి. బహుశా మళ్ళీ డొనాల్డ్ ట్రంపో లేకపోతే ఇంకెవరైనా ప్రత్యామ్నాయంగా
కొంత టఫ్ స్టాండ్ తీసుకునేటువంటి ప్రెసిడెంట్ రానంత వరకు కూడాను చైనా ఇటువంటి దుశ్చర్యలు చేస్తూనే వెళ్తుంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో తైవాన్ మీద ఏదో మేజర్ యాక్షన్ చేసేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తున్నది. ఇదిలా ఉండగా జో బైడెన్ ప్రభుత్వము చైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఎస్పెషలీ 100% ట్యాక్స్ విధించడం జరిగింది. దానికి వెనకాల కారణం ఏంటంటే అదేదో ఆయనకు సడన్ గా చైనా మీద వ్యతిరేకత రాలా. 4 సంవత్సరాలు నిద్రపోయాడు కదా, మరి ఇప్పుడేం చేస్తున్నాడు ఆయన? బేసిక్గా అది ఏంటంటే అతను ఎక్కడైతే స్వింగ్ స్టేట్స్ ఉన్నాయో, స్వింగ్ స్టేట్స్లో ఈరోజు ట్రంప్ లీడ్లో వెళ్ళేసరికి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆ స్వింగ్ స్టేట్స్లో ఎస్పెషలీ ఓల్డ్ ఎకానమీ స్వింగ్ స్టేట్స్ అంటే న్యూ ఎకానమీ మనకు ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ ఇక్కడైతే సరే అంత డెమోక్రాట్స్ ఎక్కువ వాళ్ళకు బలం ఉంటుంది. కానీ మిగతా స్వింగ్ స్టేట్స్ అంటే ఓల్డ్ ఎకానమీ, ఫర్ ఇన్స్టెన్స్ మైనింగ్ ఎకానమీ కావచ్చు, లేదా మనకు ఆటోమొబైల్ ఎకానమీ కావచ్చు, డెట్రాయిట్, ఇటువంటి ప్రాంతాల్లో అంతా కూడా ట్రంప్ లీడ్ తీసుకుంటూ ఉండడం చూసి ఈ ఆంక్షలు విధించడం అనేది జరిగింది. ఎందుకంటే ఫోర్డ్, క్రైస్లరు, జనరల్ మోటార్స్ ఇటువంటి పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీస్ అన్ని కూడాను ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళు చైనా యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ని తట్టుకోలేకుండా ఉన్నారు. వాళ్ళ ప్రైసింగ్కి వీళ్ళ చేత అవ్వట్లేదు. కాబట్టి ఒక విధమైనటువంటి వాళ్ళ ఓటర్స్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం లో భాగంగా ఇటువంటి ఆంక్షలు విధించాడే కానీ చైనా మీద విధించాలని అటువంటి ధైర్యం బహుశా బైడెన్కి ఎక్కువ లేదు. ఇది చేసినా కానీ కూడా దానివల్ల ఏదో కొంత ఇంకేదో అంశంలో కొంత వీక్, అంటే ఫర్ ఇన్స్టెన్స్ తైవాన్ అంశంలో కొంత పెద్దగా చేయకపోవడం అనేటువంటివన్నీ చూస్తాం మనం. మరి చూద్దాం రాబోయే 3-4 నెలల్లో మరి చైనా దీనికి రెస్పాన్స్గా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు ఎటువంటి ఆంక్షలు విధిస్తారో, మరి ఎకనామిక్గా మరి వాళ్ళ ఫండ్స్ అన్ని వాళ్ళు సీజ్ చేయడం లాంటివి ఏం చేస్తారో ఇవన్నీ కూడా మనం చూడాలి. సో అల్టిమేట్గా ఇది ఒక విధమైనటువంటి మేజర్ ఎకనామిక్ వార్ జరుగుతున్నది రెండు దేశాల మధ్యన. చైనా ఎదుగుదల అన్నది వీళ్ళు ఎంతవరకు అడ్డుకోగలరు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, అలాగే ఇటువంటి టెక్నాలజీ, మన కమ్యూనికేషన్ టెక్నాలజీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, మరి ఆటోమొబైల్ సెక్టర్లు కూడా టేక్ ఓవర్ చేస్తున్నారు. సో వెస్ట్రన్ ప్రపంచం అంతా ఎప్పుడో పాతకాలపు టెక్నాలజీ తోటి వాళ్ళు ఇప్పుడు కూడా నడిపిస్తుంటే కనుక మరి ఇటువంటి కొత్త కొత్త దేశాలు వచ్చి అంటే ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఓవర్టేక్ చేస్తాయి. ప్లస్ చైనా అన్నది దాన్ని అస్త్రంగా వాడుకుంటున్నది. అస్త్రంగా వాడుకుంటే మరి ఆ అస్త్రాన్ని వీళ్ళు ఎంతవరకు ఎదుర్కోగలరో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.